తమ పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని గ్రామ పంచాయతీ కార్మికులు మంగళవారం చందుర్తి ఎంపీడీఓ ఎల్ రాధకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మల్యాల నర్సయ్య మాట్లాడుతూ 2 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఆరోగ్య భద్రతతో పాటు గత అసెంబ్లీ శీతాకాల సమావేశంలో జీతాల పెంపుపై ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని అన్నారు. లేని ఎడల విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. చందుర్తి మండలంలో మన గౌరవనీయులైనటువంటి మన ఎంపీడీఓ గారికి గడిచిన 2 నెలల పెండింగ్ వేతనాల మీద, అదేవిధంగా ఉద్యోగ భద్రత, కనీస వేతనం, గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులు పని మీద ప్రమాదకరంగా దెబ్బలు తాకిన, అకస్మాత్తుగా అనుకోని సంఘటనలు జరిగిన ఆ పూర్తి బాధ్యత గ్రామ పంచాయతీ మరియు ప్రభుత్వమే బాధ్యత వహించాలని తదితర డిమాండ్లతోటి ఈరోజు ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వారంలో ఈ పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు గిట్ట పడనట్లయితే నెక్స్ట్ పనులకు బంద్ చేసి విధులను బహిష్కరిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మొన్న గడిచిన శీతాకాల సమావేశాలలో గౌరవ ఆర్థిక శాఖ మంత్రివర్యులు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా మరి 15,600 రూపాయలు ఇస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. మరి అది ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకొని మరి ఈ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు 9,500 రూపాయలే రావడం జరుగుతుంది. మరి మిగతా 6,000 రూపాయలు ఎక్కడ ఆగుతూ ఉన్నాయి? మరి అది అధికారుల దగ్గర ఆగుతూ ఉన్నాయా లేదా మరి ప్రజాప్రతినిధుల దగ్గర ఆగుతూ ఉన్నాయా?